దేవునికి స్తోత్రం. ఈ దిన సర్వప్రియ సీమంతుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శుభవాగ్దానం. ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. సర్వప్రియ సీమంతుడగు దేవదేవుని పిల్లారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవదేవుని పిల్లారా, మీరంతా బాగున్నారు కదూ? మహిమానితుడు మహిమాస్వరూపుడైన దేవదేవుని యొక్క శాశ్వత కృప మీతో, మీ కుటుంబంతో, మీ కుటుంబ సభ్యులతో ఉండాలని ప్రభు పాదసన్నదిలో మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీ ప్రత్యేక ప్రార్థన అవసరతుంటే మీరు తప్పక వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. మన ప్రియ ప్రభు అయిన దేవదేవుడు మన జీవితాలను వెలిగించి జయమని గురించి విజయం వల్ల గొప్ప దేవుడే. ప్రభునందు దేవదేవుని పిల్లారా, మీరు పూర్వమందు చీకటై ఉన్నారు, ఇప్పుడు ప్రభునందు వెలుగై ఉన్నారని దేవుడి వాక్యం మనకు ప్రబోధిస్తుంది. వెలుగు సంబంధుల వలె నడుచుకొనండి అని భక్త పౌలు గారు మనకు రాస్తున్నారు. కాబట్టి ఆయన బిడ్డలమైన మనము వెలుగు సంతానం. ఆయన వెలుగును ఈ లోకంలో ప్రకాశింపచేయటానికి మనం పిలువబడ్డాము. వెలుగు ఫలము మన భక్తి జీవితాల్లో ప్రతి దినము అభివృద్ధి చెందాలి. ఆ వెలుగు ఫలమే మనమే. మనలో ఉన్న యేసు వెలుగును లోకమును చూడాలి. లోకం మనలో వెలుగును చూడాలంటే మంచితనము, నీతి, సత్యం అను క్రియలను మనలో కనబడాలి. వెలుగు ఫలము ద్వారా మాత్రమే ప్రభువుని మనలో చూడగలరు. మనలో మంచితనము లోకమును కనబడాలి. అది సమస్త ధనము ఘనతల కంటే మిన్నైనది. నీలో సమస్త విధములైన మంచితనమును నిండుగా ఉన్నట్లయితే దేవుడు జ్ఞానము, తెలివి, ఆనందము అనుగ్రహిస్తాడు. సుగంధ తైలము కంటే మంచి పేరు సంపాదించాలి గల దేవుని బిడ్డలారా. ఈ మంచితనం మనకు ఎక్కడి నుండి వస్తుంది? అది సజ్జనుల సాంగత్యం నుండియే సంప్రాప్తిస్తుంది. మంచివారితో సహవాసం మనకు అన్ని విధాలా మేలే చేస్తుంది. సత్పురుషులు ఉన్న సభలో ఉంటే మనకు కీర్తి, ప్రతిష్టలు, సంపదలు కలుగుతాయి. వారితో మాట్లాడితే మనసుకు తృప్తిగా ఉంటుంది. సజ్జనులతో స్నేహం వల్ల పాపకార్యం చేసే అవకాశం ఉండదు. కాబట్టి అలాంటి వారితో కలిసి ఉండటం మంచిది. యేసు ప్రభు ఈ లోకమునకు వెలుగుగా వచ్చారు. ఆయన వెలుగు వల్ల ఈ లోకం వెలిగించబడింది. అపవాది చేత పీడించబడుచున్న అనేకులు ఆయన స్వస్థపరిచి వారికి మేలు చేశాడు. అద్భుతకార్యాలు, ఆశ్చర్యకరమైన కార్యం చేసిన అద్భుత దేవుడు. వెలుగులో ఉన్న మంచితనమును సమస్త ప్రజలు కనులారా చూశారు. ఆయన వెలుగునకు, మంచితనమునకును ఆకర్షించబడిన శిష్యులు భూలోకం తలకిందులు చేశారు. ఆయన సహవాసానందంలో పరవశించిపోయారు. ఆయన సహవాసము మనము కోరుకుంటే నేడు మన జీవితాలు మధురముగా మారిపోతాయి, ఆశీర్వాదకరంగా ఉంటాయి, దీవెనకరంగా ఉంటాయి, దేదీప్యమానముగా ఉంటాయి. కావున మంచి దేవుడైన యేసయ్యను ఆశ్రయించి మంచితనమును, ఈ వెలుగు ఫలము కలిగి ఉండాలని ప్రేమతో మిమ్మల్ని కోరుచున్నాను. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కాపుదలను మనం పొందాలి. దేవుడి యొక్క కార్యాభివృద్ధి చేతే మనకి జయము, విజయము మనకు కలుగుచున్నది. ఆ సర్వాధికారి అయిన దేవుడు, సర్వప్రియ జగత్రక్షుడు, సర్వోన్నతుడు సమస్త కార్యాభివృద్ధిని మన పట్ల జరిగించి మన మేలుతో, వెలుగుతో, జీవంతో నింపి మన బలపరచగల సర్వప్రియ సీమంతుడు, సర్వప్రియ సర్వాధికారి అయిన యేసునాథుడు. ఆయన శాశ్వత కృప నేడు నిత్యము నిరంతరం మీతో ఉండాలని ప్రభు పాదసన్నిధిలో మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రభు ఈ మాటలు దీవించుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మహోన్నతుడు సర్వోన్నతుడైన మా ప్రియ ఆది సంభూతుడైన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలను మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి. దేవా, మీ కృప, మీ కాపుదల, మీ కనికరం, మీ ఆదరణ, మీ సంరక్షణ మీ బిడ్డలైన మాకు అందరికీ దయచేసి మీ పరిశుద్ధాత్మ గొప్ప మీ తాకిడి మాకు అనుగ్రహించమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడని యేసునామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.